మేము అప్పగిస్తున్నాం. సంఘానందరికి వందనాలండి. గత వారం మనం సంఘంలో ప్రకటించిన విధంగా మన గిడెన్స్ బైబిల్స్ సంస్థ నుంచి మన ప్రభుదాస్ అండ్ టీం వచ్చారు. వారికి సాధారణంగా మనకి ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి ఆ గిడెన్ బైబిల్స్ ఎలా ప్రచురణ అవుతుంది, ఎవరి ద్వారా ఆ ప్రచురణ జరుగుతుంది, ఎలా సువార్త జరుగుతుంది, ఇంకా సువార్త ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, ఆ బాధ్యత మన మీద మీ మీద కూడా ఉంది కనుక ప్రభుదాస్ అండ్ టీం నుంచి ఆ సువార్త గురించి వివరంగా చెప్పవలసిందిగా గిడెన్స్ బైబిల్స్ గురించి ఆ సువార్త పరిచర్య గురించి మరి సంఘం ఎదుట మనకు చెబుతుండగా అందరూ శ్రద్ధగా వినండి. గత వారం ప్రకటించినట్టుగా మనం విరాళాలు కూడా విరివిగా మనం ఇద్దాం. దేవుని నామ మీ అందరికీ వందనాలు. ఈ గిడియోన్ పరిచర్య అనేది ఎప్పటి నుంచో ఉంది, మీకు తెలుసో లేదో కానీ ఇలాంటి బైబిల్స్ ఉచితంగా ఇస్తారు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి, అంటే కొత్తగా దేవుళ్ళలోకి వచ్చేవాళ్ళు. దాని పర్పస్ కోసం ఈ ముద్రణ కోసమే ఇలాంటి చర్చి ప్రజెంటేషన్స్కి వస్తాం. దీని గురించి సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ 1899లో అమెరికన్ దేశస్థులు ఇద్దరితో స్థాపించబడిన ఈ సంస్థ నేడు దాదాపు 215 దేశాల్లో 1,00,000 మంది పైగా సభ్యులతో నడుస్తుంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అయ్యగారోళ్ళు వాక్యం చెప్పి ఆత్మలు ఎట్లా రక్షిస్తారో, ఈ బైబిల్ పంచడం ద్వారా రకరకాలుగా జైల్లోనూ స్కూల్స్లోనూ పంచడం ద్వారా కొన్ని వందల ఆత్మలు రక్షింపబడి ఇట్లాంటి అయ్యగారులు చాలామంది తయారయ్యారు. దాని పర్పస్ కోసం ఈ బైబిల్ ప్రింటింగ్కి 40 రూపాయలు అవుతుంది. పోతే ఆ 40 రూపాయలు ఒక్కళ్ళే ఇవ్వలేకపోవచ్చు, 2-3 మీద ఇవ్వచ్చు. పోతే ఆ 40 రూపాయలు ఇహలోకంగా మనం ఎంత సంపాదించినా ఏదో ఒకరోజు మనం అందరం చనిపోవాల్సిందే, అది మన ఎంట రాదు. కానీ ఈ బైబిల్కి మనం ఇచ్చిన డబ్బులతోనే బైబిల్ ప్రింట్ కాబడి దాని ద్వారా ఒక ఆత్మ రక్షింపబడితే అదే పరలోకంలో మనకు ఆస్తి. ఆ ఉద్దేశంతోనే ఫస్ట్ దేవుడితో నడిపించబడింది కాబట్టి అది దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ప్రపంచంలో 215 దేశాల పైగా ఇది నడపబడుతుంది. ముఖ్యంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ దగ్గర ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్, అభ్యంతరం లేకపోతే మీ బైబిల్ అయితే కూడా చూపించవచ్చు. మీ దగ్గర అసలు ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? చిన్నపిల్లలైనా బైబిల్స్ అయితే చూపించండి. ఐ థింక్ కొంతమంది దగ్గర లేవు కదా. ఓకే, అసలు ఈ బైబిల్ అనేది ఎలా వచ్చిందో మీకు ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. క్లుప్తంగా చెప్తాను. ఈ యొక్క బైబిల్ అనేది ఎలా వచ్చిందంటే 1760 సంవత్సరంలో విలియం కేరీ గారని చెప్పులు కుట్టుకునే వ్యక్తి, అంటే దీని యొక్క ప్రయాసం కూడా మనకు తెలియాలని మీకు చెప్తున్నాను. విలియం కేరీ గారు 1760 సంవత్సరంలో చెప్పులు కుట్టుకునే వ్యక్తికి ఒక భారం కలిగింది. ఏమనంటే, అప్పుడే ఆ దినాలలో అచ్చు యంత్రాలు కాబట్టి ఒక అన్ని మన సైంటిస్ట్ లాగా ఇప్పుడు ఎట్లా తయారు చేస్తున్నారో అప్పుడు ఆ దినాల్లో తయారు చేయడం కలిగింది. అప్పుడు ఆయన భారతదేశం రావడానికి 41 రోజులు పట్టింది. భారతదేశంలో మొట్టమొదటి ఎక్కడికి వచ్చాడంటే కలకట్టాకు వచ్చాడు, బెంగాలీ. ఆయన భారతదేశం వచ్చేటప్పుడే బెంగాలీ నేర్చుకున్నాడు. ఎన్ని రోజుల్లో? 40 రోజుల్లో. 40 రోజుల్లో బెంగాలీ నేర్చుకున్నాడు, బెంగాలీ రాయటం నేర్చుకున్నాడు, బెంగాలీ చదవటం నేర్చుకున్నాడు. ఇవన్నీ చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత బెంగాలీకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆయన ఏం చేయాలి? ఫస్ట్ తయారు చేయాలంటే అప్పుడు ఇంకు సిస్టమ్ కదా, ఇంకు కనుగొన్నాడు. ఇంకు కనుగొని తర్వాత బైబిల్ని ముద్రించడం స్టార్ట్ చేసినాడు. ఫస్ట్ బెంగాలీ భాషలో తయారు చేయడం చేసినాడు. తర్వాత 16 భాషల్లో బైబిల్ 10 సంవత్సరాలలో 16 భాషల్లో తయారు చేయడం చేసుకున్నాడు. ఎందుకంటే మనకు తెలుసు మనకి ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి? 106 లాంగ్వేజ్ ఉన్నాయంట వరల్డ్ వైజ్గా. ఇప్పుడు ఈ బైబిల్ కూడా మీకు చెప్తున్నాము. ఈ బైబిల్ ఈ దినం నుంచి ఈ దినం వరకు ఒక్క నిమిషానికి 20 మందికి డిస్ట్రిబ్యూట్ జరుగుతుందండి. ఈ యొక్క బైబిల్
ఈ యొక్క బైబిల్ ఒక్క నిమిషం, అంటే ఇప్పుడు నేను మాట్లాడి 2 నిమిషాలు అయింది. ఇట్లా 1 నిమిషానికి టోటల్గా అంటే నాటిన భారతదేశం వరల్డ్ వైజ్గా, చైనా అయితే ఏమి, అమెరికా అయితే అన్ని కంట్రీల్లో 1 నిమిషానికి 20 బైబిళ్ళు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఎలా? ఉచితముగా. నాకు తెలిసి ఈ యొక్క ఎన్ని పేజీలు ఉంటాయి? ఒక 360 పేజీలు ఉన్నాయి. మనం ఒక షాప్కి వెళ్ళి జిరాక్స్ తీసుకోవాలంటే ఎంత పట్టిద్దండి? 1 రూపీ తీసుకుంటాడు. 360 పేజీలు అంటే ఎంత తీసుకుంటాడు? 360 రూపాయలు తీసుకుంటాడు. కానీ ఇక్కడ మనం బైబిల్ ఏం చేస్తున్నాం? ఉచితంగా ఇస్తున్నాం. అలా విలియం కేరీ గారు ఏం చేశారంటే ఇది అందరికీ చేరాలనే ఒక ఉద్దేశంతో మొట్టమొదటిగా కొన్ని ఆయన ఈ యొక్క బైబిల్ యొక్క జ్ఞానం ద్వారా చాలా కనుగొన్నాడు. మొట్టమొదటిగా ఇంకు కనుగొన్నాడు. మీరు ఇప్పుడు ట్రైన్ ఎక్కారంటే ట్రైన్ కొన్నది విలియం కేరీనే. ఆడపిల్లలు ఫస్ట్ ఉమెన్స్ కాలేజీని స్థాపించింది విలియం కేరీనే. ఈరోజు ఈ లైట్ ఫ్యాన్ కింద ఉన్నామా, ఇది కొన్నారు. ఇది జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో నుంచి వచ్చింది. పోనీ ఇంత చేస్తే ఆయనకి ఏమైనా బహుమతి ఇచ్చారంటే ఏం చేయలేదండి. ఆయన అంత కనుగొంటే మొట్టమొదటిగా ప్రపంచానికి బైబిల్ ముద్రించాలని ప్రింటింగ్ ప్రెస్ పెట్టే కుమారుడు చనిపోయాడు. కుమారుడు చనిపోతే ఈయన మన ప్రపంచానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి శవం మోయడానికి కూడా ఎవరు రాలే. శవం మోసి వచ్చిన తెల్లారు ఏం జరిగింది? భార్య పిచ్చిదైపోతే నీ భార్య పిచ్చిదైపోయిందని కబురు పెడితే ఆయన ఏం చేశాడంటే 360 పుస్తకాలు రెడీ చేసి పెట్టాడు. పెడితే అదంతా అంటే దానికి అగెనిస్ట్గా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క ప్రెస్ను తగలబెట్టారు. ఆ దినాల్లో ప్రెస్ను తగలబెట్టారు. ఇటువైపు భార్యను చూసుకోవాలా, అటు ప్రెస్ను చూసుకోవాలా. ఇంత కనిపెట్టిన వ్యక్తికి ఇచ్చిన బహుమానం ఏంటంటే దేవుడు ఏం బహుమానం ఇచ్చాడు? అలా ఎంతోమంది ప్రాణాలు అర్పించినారు ఈ బైబిల్ కోసం. అంతమంది ప్రాణాలు అర్పిస్తే ఈ బైబిల్ మనకి ఈరోజు ఉచితంగా వచ్చింది. అంటే ఈ బైబిల్ ఎలా మన చేతికి వచ్చిందంటానికి మీకు ఇంత వివరణ ఇచ్చాను. అలా ఎంతోమంది కష్టపడితే ఈ బైబిల్ వచ్చింది. కనుక ప్రియులారా, మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇందాక లయ్య గారు వాక్యం చెప్పినారు, ప్రతి ఒక్క ఇంటికి ఈ యొక్క బైబిల్ చేయాలని మా యొక్క ఆశ. ఈ యొక్క ఆశలో మీరు కూడా పాలే భాగస్థులు అవుతారని ఆశిస్తున్నాము. కనుక ఈ యొక్క మేము గిడియోన్ అనేది ఒక చర్చి కాదండి, అందరం కూడా సమానం. దీంట్లో మీరు కూడా సభ్యులు కావచ్చు. ఇప్పుడు చెప్పిన ప్రౌదాస్ గారు ఏమో టీచర్, కూర్చున్న బ్రదర్ ఏమో ఏఈ గారు. ఇట్లా మేమందరం కూడా ప్రభు పరీక్షల్లో పాల్గొంటూ ఉద్యోగాలు చేసుకుంటూ దేవుడు మాకిచ్చిన కొలదిని ఇట్లా మేము ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇవి ఎక్కడెక్కడ ఇస్తున్నామంటే అంటే ఎవరైతే కొనలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళకే ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జైల్స్ ఉన్నాయి. జైలు ఖైదీలకి ఏమైనా ఇస్తారా? ఇవ్వరు. కానీ ఆ యొక్క జైలు ద్వారా ఈ యొక్క బైబిల్ చదివి ఎంతోమంది మార్చబడ్డారు. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి మా దగ్గర. అట్లా ఎంతోమంది బైబిల్ మార్చింది. దొంగలను మార్చింది, తాగుబోతులను మార్చింది, నరహంతకులను మార్చింది, అబద్ధికులను మార్చింది, చాలామందిని మార్చింది. కనుక ఇటువంటి బైబిల్లో డిస్ట్రిబ్యూషన్లో మీరు కూడా పాల్గొనాలని మా యొక్క ఆశ. మా యొక్క ఆశను కూడా మీరు అంగీకరిస్తారని అనుకుంటున్నాము. అదిగా చెప్పినట్టుగా దీని యొక్క వేళ 40 రూపాయలు మాత్రమే. 40 రూపాయలు. దీనివల్ల మాకేంటి అని అంటే ఇప్పుడు మీరు ఇవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ బైబిల్ ఇచ్చారు, ఇది వెళ్ళి మేము జైలులో డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి. డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎవరో ఒక ఆయన రక్షించబడ్డారు. కానీ ఆ యొక్క బహుమానం ఎవరికి వస్తుంది? ఈ యొక్క బైబిల్ ఇచ్చిన వారికి వస్తుంది. ఇహలోకంలో మనం ఏం సంపాదించుకోవచ్చు, కానీ ఒకనాడు మనము పరలోకంలో మనం ఏం చేసుకుంటాము? ఈ యొక్క బైబిల్ గిఫ్ట్ ద్వారా పలానైనా రక్షించబడ్డాడు, ఒక ఆత్మ అనేది రక్షించబడింది. ఇది దీని యొక్క ఉద్దేశము. కనుక మీరు కూడా ఈ అమౌంట్ కూడా మేము ఎట్లా కాదండి, మీకు తోచినంత మేము అక్కడ ఉంటాము ఆఫరింగ్ అయిపోయిన తర్వాత. కనుక మేము ఇన్ని బైబిళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి మీరు ఇస్తే మేము దాన్ని బైబిల్ ప్రింటింగ్ కోసం మేము చేయబడుతున్నాం. సో ఈ అవకాశం ఇచ్చినట్టు అయ్యగారికి, సంఘ సభ్యులందరికీ, మా యొక్క కమిటీ వారికి, గిడియోన్ ఇంటర్నేషనల్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ బైబిల్స్ ఇట్లా పంచుతుంటాం వేస్ట్ అవుతుంది అంటే వేస్ట్ ఏం కావు. ఒక్క చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను, 2 నిమిషాలే. బొంబాయిలో హిందూ స్కూల్ ఒకటి ఉంటుంది. హిందూ స్కూల్ 3000 మంది పిల్లలు ఉంటారు. అక్కడ పంచడానికి అని చెప్పి పర్మిషన్ అడిగిపోతే ఈ గిడియోన్ వాళ్ళు ఇవ్వరు. ఇది హిందూ స్కూలు, మీరు పంచడానికి వీలేదంటారు. సరేనని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, స్కూల్ వదిలిపెట్టినాక రోడ్డు మీద ఉండి పోయే పిల్లలకి ఇస్తారు. పోయే పిల్లలకి ఇచ్చిన తర్వాత ఒక పిల్లాడికి ఎత్తాడు, తీసుకెళ్తాడు. ఆ స్కూల్ వాళ్ళు ఒకరోజు వాళ్ళ జీతం తెచ్చుకోవడానికి అని చెప్పి 2 టీచర్లు ఒక ఆటో వేసుకుని వెళ్ళి బ్యాంకులో వాళ్ళ జీతాలు 4 లక్షలు 4-5 లక్షలు తీసుకుని వస్తారు.
ఆటోలో వచ్చి వాళ్ళు మాటలు చెప్పుకుంటూ ఆ క్యాష్ ఉన్న బ్యాగ్ని ఆటోలో మర్చిపోయి దిగిపోతారు. వెళ్ళిపోతారు. ఈ ఆటో అబ్బాయి చూసుకోడు, ఈయన ఇంటికి వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం టైం భోజనం చేయొచ్చు కదా అని ఈయన మధ్యాహ్నం భోజనం చేసి 3 గంటలకే అప్పుడు చూస్తాడు. అప్పుడు ఆ లోపు అంటే వీళ్ళు దరిదాపు 12 గంటలకు వచ్చి ఉంటారు బ్యాంకులో, ఈ డబ్బులు ఆటోలో మర్చిపోయారు. ఏమైంది ఏంది, ఇప్పుడు మనం ఆటో ఎక్కుతున్నామంటే ఆ ఆటో ఎవరిదో ఏంటో తెలవదు. బొంబాయి అంత టౌన్లో ఏ ఆటో ఏంటో ఎట తెలిసిద్ది, ఏదో సమయానికి కనపడింది, ఎక్కారు, పోయారు, వచ్చారు, దిగారు, ఆ డబ్బులు మర్చిపోయారు. ఇక ఏం చేయాలి అనే మేనేజ్మెంట్ వాళ్ళంతా కూర్చున్న దగ్గర అంతే తడబడతా ఈ ఒళ్ళు మీద కేసు పెట్టాలి ఏంటి అనుకుంటా ఉంటుంటే ఈ ఆటో అబ్బాయి డ్రైవరు మధ్యాహ్నం చూసుకోలేదు, భోంచేసి మళ్ళీ మధ్యాహ్నం ఆటో వేసుకుని రోడ్డు మీద కొత్తానికి కిరాయిల కోసం వచ్చినప్పుడు చూశాడు బ్యాగ్లో క్యాష్ ఉంది. ఓ ఇది పలానోళ్ళు దిగుతా మర్చిపోయారు అని చెప్పి వచ్చేసి వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఆఫీసులో అంతా కూర్చుని ఏదేదో గలబాట పడుతూ ఉంటే వచ్చి తలుపు కొడతాడు. తలుపు కొట్టంగల్లా ప్రిన్సిపల్ వస్తాడు. ఏంటి బాబు అంటే, ఇదిగోండి మీ వాళ్ళు ఇక్కడ ఆటో దిగారు, ఈ బ్యాగ్ మర్చిపోయారు, ఇదిగోండి ఈ బ్యాగ్ అండి. వాళ్ళంతా వండర్ అవుతారంట. అదేంటి ఆ బ్యాగ్లో ఏముందో నీకు తెలుసా అన్నారంట. తెలుసండి, క్యాష్ ఉందని. మరి ఎందుకు తెస్తున్నావు అన్నాడు. ఎందుకు తెస్తున్నావంటే, సార్ ఇది గిడియోను బైబిల్ అని ఇట్టాడు బైబిల్ మా అబ్బాయి తెచ్చి ఇంట్లో పెట్టాడు, అందులో నేను వాక్యం ఒకటి చదివి పట్టబడ్డాను. ఆ వాక్యం ఏంటంటే హెబ్రీ 13:5లో ఒక వాక్యం ఉంటుంది, ధనాపేక్ష లేని వారై ఉన్నదానితో తృప్తి పడితే మిమ్మల్ని విడువను ఎడబాయను అని అన్నాడు దేవుడు. అది దానికి నేను బాగా పట్టబడి నాకు అప్పటి నుంచి కూడా నేను ఆటో కిరాయి నాకు ఎప్పటికప్పుడు మంచిగా దొరుకుతుంది. ఆ వాక్యం ద్వారా నేను రక్షింపడి ఈ బైబిల్ అంటే, అప్పుడు నీకు ఆ బైబిల్ ఎవరిది ఏంటంటే పలానా గిడియోని వాళ్ళు ఇచ్చారంటే, సరే పిలవండి, ఫోన్ చేయండి వాళ్ళని, మనకు 3000 బైబిళ్ళు పంచాలని. అంతకుముందు వద్దు అన్న మేనేజ్మెంటే ఆ రోజుల నుంచి 3 నెలలకు ఒకసారి 3000 బైబిళ్ళు పంచడం జరిగింది ఆ స్కూల్లో. మరి ఆ ఆటో అబ్బాయి చదివిన బైబిలు ఎవరిచ్చారో డబ్బులు, ఎవరు డబ్బులతో అబ్బాయి అది చదివి ఆ విధంగా సాక్ష్యం చెప్పాడు. అట్లాగే ప్రతిసారి నెల 3000 బైబిళ్ళు ఇస్తే ఇంకెంతమంది మార్చబడ్డారో, ఎన్ని ఆత్మలు రక్షింపబడ్డాయో మరి ఒకసారి మీరు ఆలోచించుకోండి. అందుకే ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఈ బైబిల్స్ని ఉట్టిగా పోవు, 100 బైబిల్ ఉట్టిగా పోయినా ఒక ఆత్మ రక్షింపబడితే చాలు. ఇలాంటి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. కనుక మీ అందరికీ దేవుడి నామాన వందనాలు చెబుతూ అట్టగాయ గారికి కూడా రైతులో దేవునికి స్తోత్రం. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి అని బైబిల్ సెలవిస్తుంది. వెళ్ళలేకపోతే కనుక వెళ్ళే వాళ్ళని మీరు ఏం చేయండి, పంపండి. కాబట్టి మన పేరు మీద ఒక బైబిల్ పంచడం అన్నా, లేకపోతే ఒక బైబిల్ ఏమీ తెలియని వ్యక్తికి వెళ్ళడం అంటే అది మహా అద్భుతం. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి పరలోకంలో దేని గురించి సంతోషం అని అంటే, ఒక వ్యక్తి రక్షణ పొందటం ఈ లోకంలో, ఒక వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించడం పరలోకంలో గొప్ప ఆనందం. ఆ ఆనందానికి కారణం మీరయ్యారనుకోండి, ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఎంత బాగుంటుంది. అర్థమైందండి? ఆలోచన చేయండి. నశించిపోతున్నటువంటి మానవుడు ఒక పక్క, తండ్రి అయినటువంటి దేవుడు ఒక పక్క, ఈయనతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడాలని అంటే ఒకటి వాయిస్ లేదా కరపత్రం, 3వ స్థానం మాది, ఏది? సేవకులం. కాబట్టి మేము అన్ని స్థానాల్లో ఉండలేము. కానీ ఒక బైబిల్, చిన్న బైబిల్ పుస్తకం, సువార్త కరపత్రిక ఎక్కడైనా ఉండగలుగుతుంది. కాబట్టి దాన్ని సహాయం చేసేటటువంటి వారు మీరు వారధిగా నిలబడినట్లయితే దేవుడు గొప్ప దీవెనలు మరి మీ మీదకి రప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో మన ఇష్టానుసారంగా ఖర్చు చేస్తూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం చేసుకున్నాం ఎప్పుడన్నా? ఎవరికి సువార్త మనం తిరిగాము, పెట్రోల్ కొట్టించుకుని, ఆటోలు కొట్టించుకుని, కానీ ఒక కరపత్రిక వెళ్ళడానికి లేదా ఒక బైబిల్ వెళ్ళడానికి మనం ఎప్పుడు కారకులు కాలేదు. కానీ ఇది సమయం, మరి దీన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. మరి రీసెంట్గా రాయలన్న గారు దీంట్లో భాగమై ఉన్నారు. ఏమండి సభ్యులు గిడియన్ బైబిల్ దీంట్లో సభ్యత్వం తీసుకుని